ప్రకాశం జిల్లా ఒంగోలులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం చేపట్టారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవి ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూల్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం 5 సభ్యులతో కలిసి ఆర్టీఓ ఆఫీసులోకి వెళ్లిన వైసీపీ నేతలు ఆర్టీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తక్షణమే విరమించుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పిలుపు మేరకు జరుగుతున్న ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలో ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రజల తరఫున మేము పోరాటానికి సిద్ధమై ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ మొదలైతే పోలీసులు అడుగున ఆంక్షలతోటి మమ్మల్ని అడ్డుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళకు వస్తున్న ఒత్తిడి అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుంది. ఈ తప్పు మేము సంతకాల రూపంలో సంతకాలు పెట్టించి గ్యాదర్ చేస్తూ ఉంటే లక్షలాది మంది ఎక్కడికక్కడ సంతకాలతోటి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము రోడ్ల మీదకి కార్స్ మీద వస్తే ప్రజలందరికీ అర్థమవుతుందని సిగ్గుపడుతూ ప్రజలకు తెలియకూడదని, ఈ పోరాటాన్ని తెలియకూడదని దాపెట్టుకోవడం కోసం ఆంక్షలతోటి అడ్డం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నా, మీరు చేస్తున్న తప్పులు మీరు తప్పెరిగితే ప్రజల క్షమాపణ కోరండి. ఎవరబ్బ సొత్తు అని మీరు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని 100 రూపాయలకి లీజులకు ఇస్తారు. ఎవరబ్బ సొత్తు అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 100 కోట్ల రూపాయల ఆస్తులు మీ వాళ్ళకి తేరగా లీజులకు ఇస్తారు. మీరు వచ్చింది దోపిడీ చేయడానికా, పరిపాలించడానికా? చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? ప్రజలందరికీ నేను ట్రస్టీగా ఉంటా అన్నాడు. ప్రభుత్వం అంటే ట్రస్టీ అని చెప్పాడు. ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది? కంచె చేను